హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. మనకందరికీ తెలుసు, బెంగాల్ అయిన కలకత్తాలో మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్, హాస్పిటల్ జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు, జరిగింది. ఎక్కడి దాకా వెళ్ళింది, దీని వెనకాల ఎన్ని చేతులు ఉన్నాయనేది కొద్దిగా అర్థమవుతుంది. దేశమంతా రోడ్డు పైనకు రావడం జరిగింది, క్యాండిళ్లతో నిరసన తెలపడం జరిగింది, ధర్నాలు, రాస్తారోకోలు రకరకాలుగా జరిగినాయి. కానీ విడ్డూరం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి మమతా బెనర్జీ గారు తనే న్యాయం జరగాలని చెప్పేసి జనాల్లోకి వచ్చి ర్యాలీలో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్? న్యాయం చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రియా? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళను శిక్షించాలని చెప్పేసి కోర్టుకు న్యాయ వ్యవస్థ కోరాల్సింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రియా? వాళ్ళ యాక్షన్ తీసుకుంటే అవదా? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ కాలేజ్లో ఉన్న పెద్ద మనుషులను ముందు వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయడం, సిబిఐకి అప్పగించారు. కానీ ఇక్కడ కూడా చూసుకుందాం మనం, సిబిఐ కేసు అప్పగించారు, కానీ సిబిఐ ఎంతవరకు చేస్తుంది? తర్వాత సిబిఐ ఏం చేస్తుంది? మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని చూసాం కేసులు? సిబిఐ కేసులు ఎక్కడి వరకు పోయాయి? 4 రోజులే, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, మళ్ళీ అంతా చల్లబడిపోతుంది, మర్చిపోతారు జనాలు. అంతే కదా, రాజకీయ నాయకులు కూడా దీన్నే పర్టికులర్గా వాడుకుంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు కూతురికి ఇలా జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? సరే, ఇలా ఉంది. కానీ ఒక హత్య చేసిన పర్సన్ తను పోలీస్ ఇన్ఫార్మర్గా ఉన్నాడు, ఓకే ఉన్నాడు, తను చేశాడు, నేనే చేశాను, నన్ను వృద్ధి అని ముందు ఒప్పుకున్నాడు. కానీ తప్పు చేశాడు కదా, తన వెనకాలనే తనకు సపోర్టుగా 12 మంది మహిళా అడ్వకేట్లు. ఎంతవరకు కరెక్ట్ ఇది? తనకు సపోర్టుగా 12 మంది మహిళా అడ్వకేట్లు అంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది దీని వెనకాల. కాలేజ్ యాజమాన్యాన్ని ట్రాన్స్ఫర్ చేయడం ఎందుకు? ఇవన్నీ చేయడం ఎందుకు? ఏం జరుగుతుంది? సమాజంలో అడిగేవాళ్ళు లేరా? అంటే ప్రాణానికి విలువ లేదా ఇక్కడ? కానీ ఎవరు పట్టించుకోరా? ఎవరు అడగకూడదా? రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థ అన్నీ తలుచుకుంటే ఏమని చేయొచ్చా? ఒక డాక్టర్ అమ్మాయి అంత దారుణమా? తను కడుపులో 150 గ్రాముల స్పమ్ దొరికింది. ఒక మనిషికి అంత వచ్చే సాధ్యమే కాదు. 2 కాళ్ళు విరగొట్టడం, మొక్క మీద గుద్దడం, ఛాతి పైన పోస్ట్మార్టం రిపోర్ట్లు చెప్తున్నాయి మనకి. ఇంత దారుణం జరిగిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పాల్గొనడం ఏంది? ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ ఉండి 12 మంది మహిళా అడ్వకేట్లు తనకు సపోర్ట్గా, ఒకరు ఎవరైతే నేరస్తుడు ఉండో ఆ నేరస్తునికి సపోర్ట్గా 12 మంది అడ్వకేట్స్ కూడా సపోర్ట్గా ఉండడం ఏంటి? ఏం జరుగుతుంది దీని వెనకాల? దీని వెనకాల ఎన్ని వస్తాలు ఉన్నాయి? అసలు దీని వెనకాల ఎంతమంది రేప్ చేస్తారు, ఎంతమంది జరిగిందని చెప్పి ఇప్పటిదాకా బయటకు వచ్చింది ఎవరికన్నా? మహిళలు, యూత్ ఎవరైనా చూడండి, మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఒంటరిగా ఉన్న ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి, పెప్పర్ స్ప్రే పెట్టుకోండి, ఒక నైఫ్ పెట్టుకోండి, మీ ఆత్మరక్షణ మీరు పెట్టుకోండి. మీ ఆత్మరక్షణ మీరు పెట్టుకుంటే తప్పు కాదు. మీ మీదకి వచ్చినప్పుడు మీ సెల్ఫ్ డిఫెన్స్ మీరు కాపాడుకోండి. లాస్ట్గా ఫైనల్గా జరిగిన తర్వాత కోర్టులో న్యాయం జరగదు. మనం లాస్ట్కి వెళ్ళేది కోర్టు ఈ న్యాయం కోసం, అక్కడ న్యాయం జరగదు. దాని వెనకాల పెద్ద పెద్ద చేయిలు ఉంటాయి. అమ్మాయిల బతుకు ఇలా అవుతుంది. అక్కడ అలా ఉంటే మన తెలుగు రాష్ట్రాలు ఇలా ఉంటుంది. ఒక అమ్మాయి 10 మందితోటి ఫుట్బాల్ ఆడుకుంటుంది, అలా ఉంటుంది మన దగ్గర. కానీ ఇలాంటి టైంలో న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటే ఏం చేస్తారు? సో యువత మీరైనా సరే, పర్టికులర్గా మహిళలు, అమ్మాయిలు, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒక పెప్పర్ స్ప్రే, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. డైలీ ఒక 1/2 అవర్ 1 అవర్ కరాటే క్లాస్కి వెళ్ళి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. దాంతోపాటు ఒక పెప్పర్ స్ప్రే, ఒక నైఫ్ మీ దగ్గర పెట్టుకోండి. ఒక 2-3 వచ్చినా మీ దగ్గరికి వచ్చినా మీ సెల్ఫ్ డిఫెన్స్గా ఒక 10 నిమిషాలు
మీరు కాపాడుకొని మీ ప్రాణాన్ని మీరు కాపాడుకునే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. నేను మహిళలకైనా బాయ్స్కైనా ఎవరికైనా చెప్తున్నా, మీరు నేర్చుకోండి కంపల్సరీ. ఇది మస్ట్ అండ్ షుడ్. మీ జాగ్రత్త మీరు ఉండండి. థ్యాంక్ యూ.